థ్యాంక్ యూ మల్లన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మీ స్టూడెంట్స్ మీ గోలా? అప్పుడు యానిమల్ చేశాము, మళ్ళీ ఇప్పుడు టాక్సికే చేశాము. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ ప్రీతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా టాక్సిక్ టీమ్కి ఇంత వెల్కమ్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 476 మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసిన మాకు, 30 ఇయర్స్లో 63 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన మాకు, ఈ టాక్సిక్ గురించి నేను ఒక విషయం చెప్పాలి. యష్ గారి గురించి అండ్ మై ప్రొడ్యూసర్ కేవిఎన్ గారి గురించి. మేము ఇన్ని సినిమాలు తీసినా ఈరోజు ఆల్ ఇండియాలో #1 ప్రొడ్యూసర్ కేవిఎన్ గారు. ఆల్ లాంగ్వేజ్లో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ వారు. తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం ఆల్ లాంగ్వేజెస్లో సినిమాలు తీశారు. రామానాయుడు గారి తర్వాత కేవిఎన్ గారు ఈరోజు ఆల్ ఇండియాలో ఆల్ లాంగ్వేజ్లో తీస్తున్న సినిమా ప్రొడ్యూసర్. పెద్ద క్లాప్స్ కొట్టండి వారికి. మొన్ననే తమిళ్ మన సీఎం గారు జననాయకన్, ఇప్పుడు యష్ గారితో టాక్సిక్, హిందీలో అక్షయ్ కుమార్ గారితో సినిమా, ఇలా ప్రతి లాంగ్వేజ్లో తీస్తున్న కేవిఎన్ గారు. చిరంజీవి గారిని మర్చిపోయాను, మెగాస్టార్ చిరంజీవి గారితో తెలుగులో సినిమా, ఇలా ప్రతి లాంగ్వేజ్లో తీస్తున్న కేవిఎన్ గారికి సార్ ఆల్ ది బెస్ట్. మీ విజన్ ఆల్ లాంగ్వేజ్లో చేస్తూ ఇండియన్ ప్రొడ్యూసర్ అవుతున్నందుకు కంగ్రాచులేషన్స్. అండ్ యష్ గారు, మా పరిచయం కేజీఎఫ్ మూవీతో అయింది. ప్రశాంత్ నీల్ మా హర్షిత్కి వెరీ క్లోజ్. అలా యష్ గారితో పరిచయం అయింది కేజీఎఫ్ 2 చాప్టర్ అప్పుడు. సరే క్యాజువల్గా సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, అంత అయిపోయింది. ఆఫ్టర్ కేజీఎఫ్ ఏం చేస్తున్నారని అడిగాను. సార్ ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్ అన్నాడు. కేజీఎఫ్ తర్వాత ఎవరైనా పెద్ద పెద్దగా ఆలోచిస్తారు. యష్ గారు దాంట్లో ఉన్న పొటెన్షియాలిటీని మట్టుకే చూసుకుంటూ ఇంతింత వటుడింత అన్నట్టు తన కెరియర్ని ఈరోజు పాన్ ఇండియాను దాటి వరల్డ్ సినిమాగా మారుస్తున్నారు టాక్సిక్ని. సార్ మీ విజన్కి హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఈరోజు ఇంతకుముందు రీజనల్ లాంగ్వేజ్ అని మాట్లాడే వాళ్ళం, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అని. ఈరోజు ఇండియన్ సినిమా అయిపోయింది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి సినిమాలతో మీరు రాజమౌళి గారు ఈరోజు ఇండియన్ సినిమాని వరల్డ్ సినిమాగా మారుస్తున్నందుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీలాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఒక దారి వేస్తున్నారు మా మల్లన్న లెక్క. మా మల్లన్న చూడండి, ఇక్కడ చుట్టుపక్కలన్నీ మా మల్లారెడ్డి గారు కాలేజీలేనండి. ఎందుకంటే మా మల్లారెడ్డి గారు కూడా ఒక 50 ఏళ్లతో విజన్తో పనిచేసి ఇక్కడికి వచ్చారు. అందుకే ఇంత పెద్ద ఈ యూనివర్సిటీని క్రియేట్ చేశారు. అలాగే యష్ గారు, మీరు మీ విజన్తో ఈరోజు ఇండియన్ ఫిలిమ్స్ని వరల్డ్కు తీసుకెళ్తున్నందుకు ఇండియన్ ఫిలిమ్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కేజీఎఫ్ తర్వాత మీ ఆలోచనలో నేను అడిగినప్పుడు గీతూ గారిని పరిచయం చేస్తున్నాను కేవిఎన్ గారు ప్రొడక్షన్లో అన్నప్పుడు మేమందరం ఫీల్ అయింది, నిజంగా ఈయనకేమైనా పిచ్చా, కేజీఎఫ్ తర్వాత ఇలాంటి ఆలోచనలు ఏంటి, పెద్ద పెద్దగా ఆలోచించాలి కదా అని. కానీ మీతో ఫస్ట్ టైం నేను బాంబేలో కలిసి ఈ విజువల్ చూపించినప్పుడు అప్పుడు నన్ను నేను లోపల అనుకున్నాను, మీకు ఎంత విజన్ ఉంటే ఇలాంటి టాక్సిక్ లాంటి సినిమాని ఎత్తుకొని మీరు చేయబోతున్నారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఈ సినిమాని మేము ఈరోజు తెలుగు స్టేట్లో రిలీజ్ చేయడానికి కేవిఎన్ గారు మీరు ఒక నంబర్ చెప్తే ఆ నంబర్ నేను ఓకే అనటానికి 1 నిమిషమే పట్టింది. ఎందుకంటే ఓన్లీ మీ ఇద్దరు విజన్తోనే మీరు ఎంత అడిగినా ఈ సినిమాకు డబ్బిచ్చి తెలుగు స్టేట్లో రిలీజ్ చేయాలని ఆ రోజే అనుకున్నాము. అలా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు కేవిఎన్ గారికి మీకు ధన్యవాదాలు. అండ్ ఈరోజు ఒక్కొక్క కంటెంట్ మీరు బయటికి ఇస్తుంటే ఈరోజు ఈ సినిమాని వరల్డ్ సినిమాగా మార్చడానికి మీకు 100% ఈ సినిమాలో ఉన్న పొటెన్షియాలిటీ, మీరు కలిసినప్పుడల్లా ఈ సినిమా గురించి చెప్తున్న మాటలు. అండ్ 3 days బ్యాక్ విశాల్ మిశ్రా, म्यूजिक कंपोजर विशाल एक बार उठ के सबको हाय बोलो. ఈ మధ్య నేను విశాల్ని కలిసినప్పుడు యష్ గారు ఈ సినిమా గురించి విశాల్ ఒక మాట అన్నాడు, రాజు భాయ్ ఏ 2000 करोड़ का फिल्म है, इंडिया में 2000 करोड़ कलेक्ट करेगा. वाह विशाल, चलो आपका वर्ड के साथ
हमारा केवीएन साहब को, यश सर को और गीतू मैडम को, सबको ऑल द बेस्ट, एंड कियारा एंड अदर ऑल कास्ट एंड क्रू ऑल द बेस्ट. थैंक यू वेरी मच. एंड హైదరాబాద్ ఎస్, మన సౌండ్ మామూలుగా ఉండకూడదు. యానిమల్కి ఇక్కడి నుంచే మొదలు పెట్టాం, ఇప్పుడు టాక్సిక్ ఇక్కడి నుంచే వాళ్ళకు ఒక సౌండ్ వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ మల్లన్న థ్యాంక్ యూ, అండ్ ప్రీతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ రాజు గారు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అండి. అంటే మన యష్ గారితో డైరెక్ట్ సినిమా తెలుగులో ఎప్పుడు? యష్ గారు సినిమా కన్ఫర్మ్ చేశారు కానీ అది ఎప్పుడు నాకు తెలియదు, వారికి తెలియదు. యష్ గారు ఎంత క్లియర్ అంటే, మాకు ఎలా అయితే ప్యాషన్ సినిమా గురించి, వారికి కూడా అదే. కాబట్టి మా ఇద్దరు వేవ్ లెంత్ అక్కడే కలిసాయి. వారు ఒకటే చెప్తారు, సార్ మనం కలిపి చేయబోయే సినిమా అదే కథ వెతుక్కుంటూ వస్తుంది, నేనే చెప్తానన్నారు. ఐఎమ్ వెయిటింగ్. వారు రాఖీ బాయ్ అన్నట్టు కదా, వెయిటింగ్ అన్నట్టు మేము కూడా వెయిటింగ్ సార్. మీ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ శిరీష్ గారు. థ్యాంక్ యూ.